మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ మంగళవారం. ఈరోజు చీకటి పడేలోపు అంటే సాయంత్రం 7లోపు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన మీరే ఫలితాలను చూడగలుగుతారు. దరిద్రమంతా కూడా పోతుంది. దరిద్రం అనేది అందరి దగ్గర ఉంటుంది. కొందరి దగ్గర ధన సమస్యల రూపంలో, మరికొందరి దగ్గర ఆరోగ్య సమస్యల రూపంలో, ఇంకొందరి దగ్గర గొడవల రూపంలో దరిద్రం ఉంటుంది. రకరకాలుగా దరిద్రం వచ్చి చేరుతుంది. పిల్లలు మన మాట వినకపోతే అది కూడా దరిద్రమే. మనశ్శాంతి లేకపోవటము, కంటి నిండా నిద్ర లేకపోవటము, కడుపు నిండా తినలేకపోవటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోతేనే దరిద్రం అనుకుంటారు. కానీ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యము, నిద్ర, మనశ్శాంతి ఇలా ఏదీ లేకపోయినా అది దరిద్రంగానే పరిగణించబడుతుంది. అయితే మీకు ఏ విధమైన దరిద్ర బాధలు ఉన్నా సరే రేపు మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయండి చాలు. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. ధనలాభం కలుగుతుంది. దన్నా కోట్లు వచ్చి పడతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్రహ్మదేవుడు స్త్రీని సృష్టించే సమయంలో జరిగిన అద్భుతాన్ని తెలిపే కథను విందాం. మగాడితో సహా సర్వజీవులను పుట్టించిన బ్రహ్మదేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించటం మొదలుపెట్టాడు. ఒకరోజు 2 రోజులు కాదు, స్త్రీని సృష్టించడానికి బ్రహ్మ ఏకంగా వారం రోజుల సమయం తీసుకున్నాడు. మిగిలిన పనులన్నీ కూడా మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టి కోసం ఇంతగా తలమునకలైపోవటం చూసిన సరస్వతీదేవి బ్రహ్మను ఇలా అడిగింది. ఆమె స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఏం చేయను మరి, ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా? ఇష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా? ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా? ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరు, ఉండకపోవచ్చు. రోజుకు 18 గంటలు పనిచేయాలి. ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి 2 చేతులు అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి, ఏంటి ఇన్ని పనులు చేయడానికి ఆమెకు 2 చేతులేనా అని ఆశ్చర్యపోతూ ఆమెను మెల్లగా తాకింది. ఇదేంటి ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం అని ప్రశ్నించింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈమె శరీరంగా మృదువుగా, మెత్తగా, నాజూగ్గా ఉండొచ్చు, కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టడము తెలుసు. ఇతరుల దగ్గర నుండి ప్రేమానురాగాలను మాత్రమే ఆశిస్తుంది అని అన్నాడు. ఓహో, ఈమె ఆలోచించగలదా అని సరస్వతీదేవి అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎందుకు ఆలోచించదు? అన్ని విషయాలు ఆలోచించటమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు. అప్పుడు సరస్వతీదేవి ఆమె చెక్కిళ్లను తాకి, ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటి? కన్నీరు కారుస్తోందిగా, ఏంటిది అని అడిగింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు, అది కన్నీరు. ఆ కన్నీటిలో ఆనందము, ఆవేదన, దుఃఖము, దిగులు, ఆశ్చర్యము, భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి. ఆ కన్నీటికి ఉన్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అని చెప్పాడు. అప్పుడు సరస్వతీదేవి ఆశ్చర్యపోతూ, మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది. అయితే బ్రహ్మదేవుడు అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువ, శక్తి తెలిసిన వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు అని చెప్పి బ్రహ్మ భూమి మీదకు పంపాడు స్త్రీని.
ఇక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే చాలు అద్భుత ఫలితాలను చూడగలుగుతారు. మీ దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతారు. అనేక రకాల దోషాల నుండి బయటపడగలుగుతారు. వేప చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది. మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది. ఈరోజు సాయంత్రం 7 లోపు మీకు ఎప్పుడూ వేప చెట్టు కనిపించినా వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఆ చెట్టుకు కొన్ని నీళ్లు సమర్పించండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను తెచ్చుకోండి. ఎండుమిరపకాయలు ఎంతో శక్తివంతమైనవి కనుక 2 ఎండుమిరపకాయలను మీ చేతులలో పట్టుకొని వేప చెట్టు ముందు నిలబడి, దేవుడా నాకు దరిద్ర బాధలు ఉన్నాయి, ధన సమస్యలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు అని మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. ఆ సమస్యలు తీరాలని వేప చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ 2 ఎండుమిరపకాయలను వేప చెట్టు మొదట్లో పాతిపెట్టి వేయండి. వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేయండి. మంగళవారం రోజు చీకటి పడేలోపు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకుంటే మీ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తుంది. కనుక మీరు కూడా మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారాన్ని చేయండి. దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఆషాఢ మంగళవారం రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చెయ్యకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదే కొన్ని పనులు చేస్తే మాత్రం బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ మంగళవారం రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజులలో ఆషాఢ మంగళవారం కూడా ఒకటి. ప్రత్యేకించి ఆషాఢ మంగళవారం గ్రామ దేవతలను ఆరాధిస్తే మంచిది. ఆషాఢ మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధన చేయటం వలన శుభాన్ని, శౌచాన్ని, మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని మరియు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆషాఢ మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు కొంచెం కోపిష్టివాడు, ఎర్రగా ఉంటాడు. ఆషాఢ మంగళవారం రోజు క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కూడా కట్ చేసుకోకూడదు. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కుజుడి ప్రభావం వలన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గోర్లు కట్ చేస్తూ వేళ్ళు కట్ చేసుకోవచ్చు. ఈ ఆలోచనల వలనే పెద్దలు ఆషాఢ మంగళవారం రోజు జుట్టు, గోర్లు కత్తిరించకూడదని చెప్పారు. అదేవిధంగా మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. ఎందుకంటే మంగళవారం రోజు కురుల శిరోజాల కింద భాగానికి పితృదేవతలు వస్తారు. వచ్చి మనం నిర్వర్తించే పూజా ఫలితం గురించి వారు ఎదురు చూస్తారు. అంటే పెద్దలు జుట్టు యొక్క కింద భాగానికి వచ్చి ఉంటారు. పూజా ఫలితం లభిస్తే పితృదేవత లోకం చేరుకుందామని ఎదురు చూస్తారు. ఆ సందర్భంలో తలంటు స్నానం చేస్తే మనలో ఉండే మురికంతా కూడా వారి మీద పడుతుంది. తద్వారా పితృదేవతలకు కోపం వస్తుంది. చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు సంతానం ఉండకూడదని శపిస్తూ ఉంటారు. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే కొడుకులు పుడతారు. అందుకే వాళ్ళ అనుగ్రహం పొందటం కోసం ఆషాఢ మంగళవారం రోజు తలస్నానం చేయవద్దు అని పెద్దలు చెప్పారు. అలాగే ఆషాఢ మంగళవారం రోజు డబ్బును అప్పుగా గనుక ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం. కనుక ఆషాఢ మంగళవారం రోజు అప్పులు ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదు కూడా. ఎందుకంటే అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు అనుకున్న దానికి ఉపయోగపడకుండా అనేక బాధలకు కారణమై ఆ అప్పు తీరకుండా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అలాగే ఆషాఢ మంగళవారం రోజు 10 మంది ఒక్కచోట చేరి చేసే కార్యక్రమాలు అంటే సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే మంగళవారం పూట ప్రయాణాలు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేస్తే వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. మంగళవారం రోజు ఎర్రటి రంగులో ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. కానీ టీవీలు, ఫ్రిడ్జ్లు రిపేర్ చేయించుకోవడానికి ఆషాఢ మంగళవారం చాలా అనుకూలమైన రోజు. ఆషాఢ మంగళవారం అప్పులు తీర్చడానికి కూడా మంచి రోజు. ఈరోజు అప్పు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయవలసిన అవసరం రాదు. మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఆషాఢ మంగళవారం రోజు ఈ నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది. స్థిరమైన బుద్ధిని ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన పొందగలుగుతాం. మంగళవారం చేసే హనుమ ఆరాధన వలన గ్రహదోషాలు పోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆషాఢ మంగళవారం రోజు 11 తమలపాకులను
హనుమ ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు లక్ష్మీదేవికి సంధ్యాదీపం వెలిగించినట్లయితే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లేమి అనే పదానికి చోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంగళవార నియమాలను పాటించినట్లయితే, మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.